ఏమైంది? రేవంత్ రెడ్డి గారికి క్యాన్సిల్ అయిందా? క్లియరెన్స్ రాలేదా? ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా? క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? ఇంకోటి డెలిగేషన్ పని ఏం ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూర్. ఈయన ఒక్కడిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్, దట్ మేక్స్ ద ఇష్యూ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దెన్ కేసీఆర్. సీఎంఓ ఏదో యుద్ధం అంటుంది, టెసరాక్ట్ వెపన్స్ చేస్తుంది అంటుందో మరి ఏమంటుందో నా లెక్క ప్రకారం వాస్తవం కాదు. వాళ్ళు ఇప్పటిదాకా రీజన్ బయటకైతే ఎవరు క్లారిఫికేషన్ ఒఫీషియల్ గా అయితే రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ కి. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కొట్టించి ఇష్యూ చేసిందట కదా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్ అన్నా అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు FCRA, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్స్, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు, హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు, కారు ఎవరు పెడుతున్నారు అన్ని తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా అన్ని తెలవాలి కదా. క్లియరెన్స్ అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? చదువుకున్నాం కాబట్టి ఇవన్నీ తెలుసు మాకు. నేను తీసుకున్న ప్రెస్ మీట్ లో నేను చెప్పినవన్నీ వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ లో ఉన్నవే. ఆయన ఏ స్కూల్కి పోతున్నాడు, ఆక్స్ఫర్డ్ లో, బాస్టన్ లో ఎక్కడ పోతున్నాడు, ఇవన్నీ కూడా ఆ సంస్థలకి జార్జ్ సోరోస్ తోటి ఎటువంటి లింక్స్ ఉన్నాయి అన్ని కూడా మీకు రుజువులతోటి ఇచ్చిన. ఈయన MIM అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతున్నాడు లండన్ లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రామ్ లో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచివి తీసుకొస్తారట. ఈయన దానికట అడ్డం పడుతూ రాజకీయాలు చేస్తున్నారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడు ఈయన, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడు ఈయన. ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తుండండి ఎడ్యుకేషన్ మీద? కొద్దిగా సిగ్గుండాలా ముఖ్యమంత్రి? ఒక 2 ఇన్స్టిట్యూషన్లు డీటెయిల్ కూడా ఇస్తాను, నేను పేర్లు కూడా ఇస్తా, రసీదులు కూడా ఇస్తా. పిల్లగాళ్ళకి పైసలు వచ్చినాయి. ఈయన మేమెంత బ్రాడ్ మైండ్ ఉండాలో ఈయన చెప్తాడు. మాకు నారో మైండెడ్, ఫిజికలీ షార్ట్. నన్ను గుండు అనే బదులు 24,000 రూపాయలు పసుపు ఉన్నది కదా, అది రైతులకు వస్తలేవు, మధ్యవర్తులకు వస్తున్నది. రైతుల దగ్గర కొనేసుకుర్రు. రైతులు 4 నెలలు ఆపుకొని రేట్లు మంచిగా ఉన్నప్పుడు అమ్ముకునేటట్టు వాళ్ళు వేరే రోజులలో పెట్టేటట్టు ఏమన్నా ఈ బోనసి చేత కదా? మీ ప్రభుత్వాలు, మీ ముఖ్యమంత్రులు కూడా, మీ PCC ప్రెసిడెంట్లు, మీరు అందరూ ప్రామిస్ చేసిందే పసుపు బోర్డు. మీ 2018 ఎలక్షన్ మేనిఫెస్టోది ఏమైనా చేసేది ఉంటే చేయి. MIM అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతందుకు పోయింది. దానికోసం ఎడ్యుకేషన్ డ్రామా, కోట్ల రూపాయల పబ్లిక్ ధనం వృధా. దాంట్లో మళ్ళా కలిసేది దేశ వ్యతిరేక శక్తుల్ని కలవటము పోయినందుకు, ఆ పెళ్లితోటి డేట్లు మ్యాచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవటము, క్లియరెన్స్ రాకంటే ముందు టికెట్ కొనుక్కొని పోవటం. ఇది ముఖ్యమంత్రి చేసే పనులు అవన్నీ. నీ పెళ్లి అటెండ్ అయ్యేదంటే నువ్వు సొంత పైసలు పెట్టుకో, టికెట్ వేసుకో, కొనుక్కొని పోయిరా.